ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఏపీ టెట్ ఆర్ ఏపీడిఎస్సి, టీజీ టెట్ ఆర్ టీజీడిఎస్సికి సంబంధించి ఎస్జిటి మ్యాథ్స్ చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పనిసరిగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్దాం. లేటెస్ట్గా టీజీ టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో కంటెంట్ వచ్చేసి 24 మార్కులకు ఉంటుంది కాబట్టి, సో ఇక్కడ మనం సంఖ్యా వ్యవస్థ, భిన్నాలు అనే చాప్టర్ చూద్దాం. సంఖ్యా వ్యవస్థలో ఈ అందరికీ ఉంటుంది, టీజీ వాళ్ళకి ఉంటుంది, ఏపీ వాళ్ళకి ఉంటుంది కాబట్టి, సో కామన్గా వీటికి సంబంధించి మనం కొన్ని బిట్స్పై వివరణలు చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. కంటెంట్లోకి వెళ్దాం. 8.9ని దగ్గరి పూర్ణాంకానికి సవరించవచ్చు విలువ మరియు 15.2ని దగ్గరి పూర్ణాంకానికి సవరించవచ్చు విలువల లబ్ధం అని అడిగాడండి. ఇక్కడ మొదటి ప్రశ్న తీసుకుంటే 8.9 అనేది 9కి దగ్గర ఉంది కాబట్టి 9 తీసుకుంటాం. తర్వాత 15.2 అనేది ఇక్కడ పాయింట్ తర్వాత 2 పాయింట్లే కాబట్టి మనకి 15కి సవరించుకుంటాం అనమాట. సో వీటి రెండింటి యొక్క లబ్ధము 15 × 9 అవుతుంది, 135 అవుతుంది అనమాట. సో 135 అనేది ఇచ్చినటువంటి ఆప్షన్లో లేదు కాబట్టి ఏది కాదు అని పెట్టుకుంటాం. నెక్స్ట్ సెకండ్ వన్ తీసుకుంటే 7, 13, 19, 25 యొక్క సంఖ్యా నమూనా అని ఇచ్చారండి. 7, 6, 6 చూడండి ఒకసారి. 7, 13, 19, 25 సో అని ఇచ్చాడు. సో వీటి మధ్య డిఫరెన్స్ వచ్చేసి ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది. సో అయితే మనము ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఏ సెట్ అవుతుందో చూద్దాము. ఆప్షన్ 3 సెట్ అవుతుంది. సో ఆప్షన్ 1 చూద్దాం ఒకసారి. 7n + 1 - 1 అనుకుందాం అనుకోండి. n బదులు 1 తీసుకున్నాం అనుకోండి. 7 1 7, 7 1 పోతే 6. కానీ మనకు ఆర్డర్లో ఫస్ట్ 7 ఉంది కాబట్టి 7n - 1 అనేది సెట్ అవ్వదు. నెక్స్ట్ 5n - 1 తీసుకుందాం. 5n - 1 తీసుకుంటే n బదులు 1 తీసుకుంటే 5 1 5, 5 - 1 అంటే 4 అవుతుంది. ఇది కూడా సెట్ అవ్వదు. లేదా 2 తీసుకున్నాం, 5 2 10, 10 1 పోతే 9 అవుతుంది. ఇది కూడా మనకు సెట్ అవ్వదు. 6n + 1 తీసుకుంటే 6 × n బదులు 1 తీసుకుంటే 6 × 1 6 + 1 7 అవుతుంది. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 6n + 1 అనేది ఇచ్చినటువంటి సంఖ్యా నమూనాని అనుసరిస్తుందన్నమాట. నెక్స్ట్ 137.35ని దగ్గరి వందల స్థానానికి సవరించగా వచ్చు విలువ x మరియు 478.65ని దగ్గరి వందల స్థానానికి సవరించవచ్చు విలువ y అయితే x/yని సూచించే భిన్నమైంది అని అడుగుతున్నారండి. 137.35ని దగ్గరి వందల స్థానానికి సవరించగా అంటే 100 కంటే ఎంత ఎక్కువ ఉందంటే 37.35 ఎక్కువ ఉంది కాబట్టి, సో 100కు సవరిస్తాం. తర్వాత 100 నెక్స్ట్ 478.65 అంటే దగ్గరలో 500 ఉంది కాబట్టి 100/500 అవుతుంది. x/y 1/5 అవుతుంది అనమాట. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్రింది వాళ్ళలో ఆర్మ్స్ట్రాంగ్ సంఖ్య అని అడిగారండి. ఆప్షన్ ఏ 153 ఇచ్చారు. ఆర్మ్స్ట్రాంగ్ సంఖ్య అంటే ఇచ్చినటువంటి వాల్యూ క్యూబ్ చేయాలి. 1³ + 5³ + 3³ చేసామంటే ఆ విలువ రావాలి. అప్పుడు ఆర్మ్స్ట్రాంగ్ సంఖ్య అవుతుంది. 1³ అంటే 1, 5³ అంటే 125, 3³ అంటే 27. ఇప్పుడు చూడండి 27 1 అంటే 28, 28 + 125 అంటే 153 వస్తుంది. సో ఏ అనేది ఆర్మ్స్ట్రాంగ్ సంఖ్య అవుతుంది. నెక్స్ట్ 371 తీసుకుంటే 3³ + 7³ + 1³ అవుతుంది. 3³ అంటే 27, 7³ అంటే 7 ఏళ్ళు 49, 49 ఏళ్ళు 7తో 63, 7 4 28, 34 343 + 1 344 + 27 అంటే
4 2 6 7 371 అవుతుంది. సో బి కూడా ఆర్మ్స్ట్రాంగ్ సంఖ్య అవుతుంది. నెక్స్ట్ 407 తీసుకుంటే 4 క్యూబ్ ప్లస్ 7 క్యూబ్. 4 క్యూబ్ అంటే 4 4 16 16 4 64. 7 క్యూబ్ అంటే ఇందాక ఎంత వచ్చిందండి? 343 వచ్చింది. సో వీటన్నిటి మొత్తము 407 అవుతుంది. సో ఆప్షన్ సి కూడా ఆర్మ్స్ట్రాంగ్ సంఖ్య అవుతుంది. 370 తీసుకుందాం. నెక్స్ట్ 3 క్యూబ్ ప్లస్ 7 క్యూబ్. 3 క్యూబ్ అంటే 27. 7 క్యూబ్ అంటే 343. వీటి టోటల్ 370 అవుతుంది. సో ఇచ్చినటువంటివి అన్నీ కూడా ఆర్మ్స్ట్రాంగ్ సంఖ్యలు అవుతాయి కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 5th ప్రశ్న తీసుకుంటే 20 నుండి 102 వరకు గల అన్ని బేసి సంఖ్యల మొత్తం అని అడిగాడండి. 20 నుండి 102 వరకు గల బేసి సంఖ్యలు ఎన్ని ఉండే ఫస్ట్ మనం కనుక్కోవాలి. 21, తర్వాత 23, తర్వాత 25, సో ఆన్ ఇలా రాసుకుంటూ పోతే 101 చివరిలో 101 వస్తుంది. ఇప్పుడు ఏ విలువను 21, బి విలువ 101. ఎన్ని సంఖ్యలు ఉన్నాయో కనుక్కోవడానికి ఫార్ములా n = b - a/2 అవుతుంది. బి అంటే 101, ఏ అంటే 21/2 ప్లస్ 1. b - a/2 ప్లస్ 1 అవుతుంది. ఇక్కడ 101లో 21 పోతే 80, 80/2 అంటే 40, 40 ప్లస్ 1 అంటే 41 అవుతుంది. నెక్స్ట్ 41 సంఖ్యలు ఉన్నాయి. మన ఫార్ములా మొత్తం కనుక్కోవాలి కాబట్టి S41 = 41/2 ఇంటూ b ప్లస్ a ప్లస్ b కనుక్కుందాం. ఏ అంటే 21, బి అంటే 101. 41/2 ఇంటూ 122 అవుతుంది. 2 1లు 2 6లు 2 1లు 61 ఇంటూ 41 వేస్తే 2501 వస్తుందండి. సో 20 నుంచి 102 వరకు గల బేస్ సంఖ్యల మొత్తం ఎంత అంటే 2501. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్రింది వానలో సరి అయిన బంధం ఏంది అని అడుగుతున్నానండి. ఇక్కడ సంఖ్యా వ్యవస్థలో ఎక్స్ వాల్యూ 100 గాను, వై వాల్యూ 999 గాను, జెడ్ వాల్యూ 100 గాను తీసుకుంటామండి. దీని ప్రకారము క్రింది వానలో సరైన బంధం అంటే x = y అవ్వదు. తర్వాత x = z అవుతుంది. ఎక్స్ వాల్యూ ఉందా, జెడ్ వాల్యూ కూడా ఉంది కాబట్టి. అలాగే y = z కూడా అవ్వదు. x + z = y కూడా అవ్వదు. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 7th వన్ తీసుకుంటే √x + √z. √x అంటే √100 ప్లస్ √z అంటే √100. √100 వాల్యూ 10, √100 వాల్యూ 10. సో టోటల్గా 20 అవుతుంది. 20 ఎక్కడ ఉంది? ఆప్షన్ 3లో ఉంది. నెక్స్ట్ 8th వన్ తీసుకుంటే x² + y + z² అని ఇచ్చారండి. x² అంటే 100², y అంటే 999, z² అంటే 100². 100² అంటే 100 10,000 అండి. ఇక్కడ ఒక 10,000 ప్లస్ 900 20,999 అవుతుంది. 20,999 అవుతుంది. సో 20,999 అనేది ఆప్షన్లో లేదు కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 9th వన్ తీసుకుంటే y - z + x అని ఇచ్చానండి. ఇందాక చెప్పుకున్నాం y వాల్యూ 999గా తీసుకుంటాం, z వాల్యూ 100 ప్లస్ x వాల్యూ 100. 999 - 100 + 100 అంటే 200. 999 - 200 అంటే 799 అవుతుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ 10వ ప్రశ్న, స్క్వేర్ రూట్ ఆఫ్ వై విలువ సుమారుగా అని ఇచ్చారండి. స్క్వేర్ రూట్ ఆఫ్ వై విలువ అంటే వై ఎంత తీసుకున్నామండి, 999 అని ఇచ్చారు. సో మనం 999ని ఎలా తీసుకుంటాం, ఎలా వచ్చిందో చూద్దాం ఒకసారి. ఇక్కడ ఫస్ట్ అంకెని తీసుకుంటే 3 మూళ్ళు 9 అండి. పోతే 999 తీసుకుంటాము. 3 కాస్త డబల్ అవుతుంది, 3 డబల్ అయితే 6 అవుతుంది. ఒకసారి పోతుందండి, 61 ఒకట్లు 61. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఎంత వస్తుందండి, 8, ఇక్కడ 38. ఇక్కడ ఒక 2 జీరోస్ పెట్టుకున్నాం అనుకోండి, ఆ 2 జీరోస్ని దించుకుందాం. అరవై ఒకటికి 1 కలిపితే 62 అవుతుందండి. ఇక్కడ 62 అవుతుంది. ఇక్కడ 62 ఆర్లు తీసుకుందాం. పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి, జీరోలు పెట్టించుకున్నాం కాబట్టి పాయింట్ పెట్టుకోవాలి. 6 ఆరులు 36, 6 రోజులు 12, 15, 6 రోజులు 36, 37, 3756 అవుతుంది. 31.6 సంథింగ్ వచ్చిందండి. సో దీన్ని 31.61గా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో స్టెప్లో ఒకటి వచ్చింది, 31.61గా తీసుకోవచ్చు. సో స్క్వేర్ రూట్ ఆఫ్ వై వాల్యూ ఎంత అవుతుందంటే 31.61గా వస్తుంది. నెక్స్ట్ 11వ ప్రశ్న, ఈ క్రింది వానిలో అంతం కాని దశాంశం ఏది అని అడుగుతున్నానండి. 3/4 అంతమవుతుందో లేదో చూద్దాం. పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకోండి, 4 ఏళ్ళు 28, పోతే 2, పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి 0 పెట్టుకోండి, 4 5 20. 7/5 తీసుకుంటే 5 1 5, పోతే 2 అండి. పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకోండి, 5 4 20. సో ఇది కూడా అంతమవుతుంది. నెక్స్ట్ 17/6 పక్కన పెడితే 3/4 తీసుకుందాం. 3/4 ఇందాక చూసాం కదా, 23/10 అంటే 2.3. నెక్స్ట్ 17/6 తీసుకుంటే 6 చేత 17ని భాగిస్తే 6 2 12, పోతే 5 వచ్చింది, పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుని 6 8 48, పోతే 2 వచ్చింది 0, 6 3 18, 2 వచ్చింది, మళ్ళా 6 3 18. ఇలా వెళ్తూ ఉంది కాబట్టి సో ఇది అంతం కాదు. అంతం కాదు ఏంటంటే 17/6. నెక్స్ట్ పునరావృత దశాంశ విస్తరణ 0.124 బోర్గా కలిగిన అకర్ణీయ సంఖ్య ఎంత అని అడుగుతున్నాడండి. పన్నెండవ ప్రశ్న చూద్దాం. 0.124 బార్ ఇచ్చినటువంటి విలువని ఎక్స్గా తీసుకుందాం. 0.12424 సో 24 అనేది రిపీట్ అవుతుంది కాబట్టి 24ని అలా రాసామండి. నెక్స్ట్ 2 రిపీట్ అవుతున్నాయి కాబట్టి 100 చేత ఇరువైపులా గుణించామనుకోండి, 100 × x 100x, 100 చేత గుణిస్తాం కాబట్టి పాయింట్ అనేది 2 స్టెప్లు అవతల జరుగుతుంది. అప్పుడు 12.42424 సో అవుతుంది. సో ఇప్పుడు ఇచ్చినటువంటి భిన్నాన్ని ఇచ్చినటువంటి దాన్ని ఈక్వేషన్ 1గా అనుకోండి, దీన్ని కిందది 2 అనుకోండి, 2 - 1 చేసామనుకోండి, అప్పుడు 100x = 12.42424 సో అవుతుందండి. ఒకటోది వచ్చేసరికి x = 0.12424 సో
ఇక్కడ చూస్తే 0, 0, 0, 0 4 ఒకటి పోతే 3, ఇక్కడ 12 0 పోతే 12, ఇక్కడ 100xలో ఒక x పోతే 99x అండి. 99x = 12.3 వచ్చింది. 99x = 12.3 వచ్చింది. మనకు పాయింట్లు ఉండకూడదు కాబట్టి పాయింట్ తర్వాత ఒకటి ఉంది కాబట్టి ఇరువైపులా 10% గుణించామనుకోండి 99 × 10 అంటే 990. x = ఈ పాయింట్ 10% గుణిస్తే రైట్ సైడ్ ఏమవుతుంది 123 అవుతుంది. సో మనకు కావాల్సిన x విలువ కావాలి కాబట్టి x = 123/990 అవుతుంది. ఇప్పుడు 3 చేత భాగిస్తే 3 4 3 1 31/3 3 3 3 31/330. సో 31/330 అనేది 3 4 అండి, సారీ 41/330 అనేది ఆప్షన్ 4లో ఉంది కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇదండి ఈరోజు. మరొక వీడియోలో కలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.